హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. ఎవ్రీడే 6:30 PM కి మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ప్రతిరోజు వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాదు, మీ లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ని నాతో షేర్ చేసుకొని మన ఛానల్లోని వినాలి అనుకుంటే ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్ లోనైతే ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీ స్టోరీస్ ని నాతో షేర్ చేసుకోవచ్చు. అయితే మరి ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు మనము ప్రియాకు జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. ప్రియకి మ్యారేజ్ అయితే చేసేసారు 16 yearsకే. తనకి ఏంటంటే పెద్దగా చదువు కూడా లేదు. తను అప్పటికే 7th class 8th class చదువుకుంది. అక్కడితో ఆపేసి ఇంట్లోనైతే ఉంచి పనులు అవి నేర్పించారు. ఆ తర్వాత పెళ్ళైతే చేసేసారు. అదొక పచ్చి పల్లెటూరు అనమాట. పెళ్ళైన తర్వాత తన భర్తతో కలిసి తను వేరే స్టేట్ కి వెళ్ళడం అయితే జరిగింది. ఎందుకనంటే అక్కడికి వెళ్ళి బాగా సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో ఆ రాము అయితే తన్ని తీసుకువెళ్ళిపోయాడు. రాము ఆటో నడుపుకుంటూ ఉండేవాడు. అయితే వాళ్ళు ఆటో వేసినప్పుడు వస్తాయి డబ్బులు, లేకపోతే వాళ్ళకి డబ్బులు అనేవి రావు. పైగా ఈ స్టేట్ కాకుండా, అంటే మన తెలుగు రాష్ట్రాలు కాకుండా వేరొక స్టేట్కి వెళ్తే అక్కడ ఖర్చులు ఇంకా ఎక్కువగానైతే ఉంటాయి. ఎంత వస్తుందో అంతే ఖర్చు అయిపోతుంది. సో అది తెలుసుకోకుండా అక్కడికైతే వెళ్ళాడు. చాలా ఇబ్బందులు అయితే పడ్డారు ఇద్దరు కూడాను. ప్రియకి కనీసం తినడానికి కూడాను ఒక్కొక్కసారి ఫుడ్ అయితే ఉండేది కాదంట. ఎందుకనంటే అంత రిస్ట్రిక్షన్స్. రోజుకి ఇంత కప్తోని ఆ కప్పుడు రైస్ పెట్టుకొని అదే తినాలి. ఇంకా ఎక్స్ట్రా వండుకోవడానికి లేదు. ప్రతిదానికి మార్కింగ్ చేసుకొని ఇంత రైస్ తినాలి, ఇంత వాటర్ తాగాలి అని చెప్పి మార్క్ చేసేవాడంట. ఎందుకనంటే వాళ్ళు క్యాన్స్ తెప్పించుకునేవారు. అక్కడ వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉండేదంట. సో క్యాన్స్ తెప్పించుకుంటే ఆ వాటర్ ఇంతే తాగాలి రోజుకి. అంతకు మించి తాగితే ఎందుకు ఇంత లెవెల్కి వచ్చేసింది వాటర్, ఎందుకు తాగేసా అంత వాటర్ అని చెప్పి తిట్టేవాడంట. అంతేకాదు ఒక్కొక్కసారి కొట్టేవాడంట కూడాను. సో అలానే పడుతుంది, తను లైఫ్ని అయితే లీడ్ చేస్తుంది. ఇంకా కొంతకాలానికి ఏంటనంటే తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలోని అమ్మవారి ఇంటికి అయితే వచ్చేసింది, ఆ పల్లెటూరుకి అయితే వచ్చేసింది. అక్కడ కాస్త ఏదో తినడానికి దొరికేది, కానీ అక్కడంత సదుపాయం లేకపోయినా తినడానికి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది. సో బాగానే అయిపోయింది. బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత మళ్ళీ తను రిటర్న్ అయితే ఆ స్టేట్కి వెళ్ళిపోయింది. 5 years వచ్చుంటాయి బాబుకి. ఇంకా అక్కడ బతకలేము అని వాళ్ళు నిర్ధారించుకొని అక్కడి నుంచి వీళ్ళ పల్లెటూరుకి అయితే మళ్ళీ తిరిగి రావడం అయితే జరిగింది. పల్లెటూరులో ఉంటూనే ప్రతిరోజు తన ఆటో వేసేవాడు. వచ్చింది ఏదో వాళ్ళకి అలా సరిపోతూ ఉండేది. అంతేకాదు బాగున్నారు. అయితే ఈ సమయంలోనే వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు కదా, అలానే ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళకి దూరపు చుట్టం అనమాట. ఆ అమ్మాయికి వాళ్ళకి దూరపు చుట్టం. అతను వీళ్ళ ఇంటి వెనకాతలు అయితే ఉండేవారంట అద్దెకి తీసుకొని. అతనికి పెళ్ళైపోయింది. అయితే ప్రతిరోజు ఈ అబ్బాయితో మాట్లాడడానికి వచ్చి ప్రియతోని మాట్లాడేవాడంట అతను. మీ అమ్మ నాన్నను మనల్ని ఇలా వేరు చేసేసారు, కానీ లేకపోతే నిన్నే పెళ్లి చేసుకుందును నేను అని అంటూ ఉండేవాడంట ఆయన రాము లేనప్పుడు. అలా అంటూ ఉంటే ప్రియకి ఎక్కడో బాధగా భయంగా అనిపించేదంట. ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, చీచి ఇతన్ని ఇంకా రానివ్వకూడదు అని. అయినా కూడా ఇంకా ఏమీ మొహం మీద అనలేక ఊరుకుండేదంట. అయితే ఒకరోజు అలానే ప్రియ భర్త రాము ఆటో తీసుకొని ఆటో వేయడానికని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన ఒక 5 నిమిషాలకి ఇతను వెనకింట్లో ఉన్నాడు కదా, అతను వచ్చాడనమాట వీళ్ళింటికి. ప్రియ నార్మల్ గానే తలుపు తీసింది. ఏంటి ఈ టైంలో వచ్చారు, ఇప్పుడే వెళ్ళిపోయారు మా ఆయన అనేసి చెప్పిందంట. ఆహా అవునా, సరే అయితే కాసేపు కూర్చొని వెళ్తానులే, నీతో మాట్లాడేసి వెళ్తాను అన్నాడంట. నాతో ఏం మాట్లాడతాడు అనుకొని సరే ఇంకా ఏం చెప్పలేం కదా ఆ టైంలోని, వచ్చి కూర్చోండి అని చెప్పేసింది. తను ఏవో పనులు చేస్తూ ఉంటే
అదేంటి లోపలికి వెళ్ళిపోతే నేను ఇంకెవరితో మాట్లాడతాను, సర్లే కొంచెం టీ పెడతావా నాకు అని అడిగాడంట. అడిగితే సరేనని చెప్పేసి ఈ అమ్మాయి ప్రియ లోపలికి వెళ్ళి టీ పెడుతుంది. పెడుతూ ఉంటే మెల్లగా వెనకాతలకైతే వచ్చేసాడు. వచ్చేసరికి కరెక్ట్గా అదే టైంకి ఇద్దరు వంటగదిలో ఉన్నారు. కరెక్ట్గా అదే టైంకి భర్త అయితే వచ్చాడు. తను షర్ట్ ఏదో మర్చిపోయానని చెప్పేసి భర్త మళ్ళీ వెనక్కి ఇంటికి అయితే వచ్చాడు అదే సమయానికి. చూడండి కొంతమంది పరిస్థితులు ఎలా మారిపోతాయో ఎలా అవుతాయో. అయితే వచ్చేసరికి వీళ్ళిద్దరూ వంటగదిలో ఉన్నారు. పైగా వాడు తన వెనక్కి వచ్చి నించున్నాడు, అది చూసుకోలేదు. అమ్మాయి టీ చేస్తుంది, చూడలేదు. అంతే ఇద్దరిని చూశాడు. వెంటనే వచ్చి తలుపు వేసేశాడు. అవతల వైపు వెళ్ళిపోవడానికి తలుపు అయితే లేదు, అది చిన్న పోర్షన్ అనమాట. అంతే వెంటనే వచ్చి తలుపు గెడపెట్టేశాడు. బయట గెడపెట్టేసి తాళం వేసేసి అందరినీ పిలుచుకొచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్నని కూడా పిలిచాడు. వీళ్ళు తలుపులు తీయమని అడుగుతున్నా కూడా తలుపులు అయితే తీయలేదు. మొత్తానికి అందరూ వచ్చిన తర్వాత అప్పుడు తలుపులు తీసి వాడిని శుభ్రంగా కొట్టారంట. ఈ అమ్మాయి ఏడుస్తుంది, చెప్పలేకపోతుంది, ఏం జరిగిందో చెప్పలేకపోతుంది. ఆ టైంలోనే రకరకాలుగా నానా రకాలుగా మాట్లాడతారు ఇరుగు పొరుగు వాళ్ళు. అంతేకాకుండా మన సొంత వాళ్ళు కూడా మనల్ని అనుమానించే పరిస్థితి అయితే వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. అందుకే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. ఆడపిల్లలు ముఖ్యంగాను ఇలాంటి విషయాల్లో భర్త లేనప్పుడు ఎవడైనా వస్తున్నాడా అని అంటే వాడిని బయటే పెట్టి నించోబెట్టి మాట్లాడాలి, కానీ ఇంట్లోకి అయితే రానివ్వకూడదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఈ కాలమే కాదు, ఆ కాలమే కాదు, ఏ కాలంలోనైనా ఈ పాడు బుద్ధి అనేది వాళ్ళకి మారదు. మనమే మన జాగ్రత్తల్లోనైతే ఉండాలి. సో వాడిని అయితే కొట్టారంట. కొడితే ఈ అమ్మాయి ఏం చెప్పలేకపోతుంది, ఏడుస్తుంది. చెప్తున్నా కూడా వినట్లేదు. ఈ అమ్మాయిని కూడా వాళ్ళ అమ్మ నాన్న ఇంకా ఉన్నవాళ్ళు ఎవరికి దొరికిన వాళ్ళు కొట్టేస్తున్నారు. ఈ అమ్మాయిని కూడా మాట్లాడనివ్వట్లేదు. మొగుడు కూడా వచ్చాడు, శుభ్రంగా కొట్టేశాడు. కొట్టి ఇంకా ఇలాంటి దాంతో నేను కాపురం చేయను, విడాకులు ఇచ్చేయండి అలాగే ఇలాగా అంటే, చిన్న పిల్లాడు ఉన్నాడు, ఎలా విడాకులు ఇచ్చేస్తుంది? స్కూల్కి వెళ్ళాడు ఆ టైంకి ఆ పిల్లాడు. అప్పటికే 6 ఏళ్ళు అలా వచ్చేసాయి. స్కూల్కి వెళ్ళాడు. వచ్చేసరికి మా నాన్న గొడవల మీద ఉన్నారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి మొత్తానికి ఆ గొడవ ఏదో తేల్చుకొని ఈ అమ్మాయిని నేను ఇంకా ఏలుకోను, వదిలేస్తాను అని చెప్పేశాడు. వాళ్ళ అమ్మా నాన్న ఎంత తెలివైన వాళ్ళు అంటే, ఆ ప్రియ వాళ్ళ అమ్మా నాన్న ఆ పిల్లని మా ఇంటికి కూడా రావద్దు, మాకు తలవంపులు తెచ్చావు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి కూడా రానివ్వలేదు. ప్రియా పాపం ఒంటరి బ్రతకైపోయింది. పాపం ఎక్కడికి వెళ్ళిపోతుంది? వాళ్ళ తెలిసిన వాళ్ళ చుట్టాల ఇంటికి, వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఆ రోజు అయితే ఉంది. నేనేం చేయలేదని వాళ్ళకి కూడా చెప్తుంది. వాళ్ళు కూడా నమ్మారు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు కదండి. సొంత తల్లే నమ్మలేదు, ఇంకెవరు నమ్ముతారు చెప్పండి. సో అయిపోయింది. అయిపోయిన తర్వాత మొత్తానికి ఆ అమ్మాయి దగ్గర నుంచి విడాకులు అయితే తీసేసుకున్నాడు. ఈ ఎలిగేషన్స్ అన్ని కూడా ఆ అమ్మాయి మీద వేసి ఇలా అయితే నడిచింది కొంతకాలం. వాళ్ళు ఇద్దరికి కూడాను గొడవలు అయితే జరిగాయి. చాలా సార్లు పంచాయతీల వరకు వెళ్లారు. అప్పటికి ఈ లోపు పిల్లాడిని తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆ అమ్మాయికి అయితే ఇవ్వలేదు. పిల్లాడు మెల్లగా ఎదుగుతున్నాడు. వాడికి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చిన వరకు కూడాను వీళ్ళిద్దరి మధ్యలోని ఆ గొడవ అలాగా సాగింది. డైవర్స్ ఇవ్వలేదు చాన్నాళ్ళ వరకు. తర్వాత ఇంకా అమ్మాయి అన్ని వదిలేసుకుంది. అమ్మా నాన్న లేరు, ఒక పక్క భర్త ఇలాగా ఎలిగేషన్స్ వేసి తన్ని అందరి ముందు తక్కువగానైతే చూపిస్తున్నాడు. కటువుగానైతే మారిపోయింది. తను ఉద్యోగం చేయడం అయితే మొదలు పెట్టింది. ఉద్యోగం చేసింది. తనకు ఒక ఇంటిని అయితే అద్దెకి తీసుకొని తను ఒక్కరిదాయే ఉండడం అయితే మొదలు పెట్టింది. ఏంటంటే బాబుకి ఒక 15-16 ఇయర్స్ అయితే వచ్చేసాయి. ఆ టైంలోని వాళ్ళిద్దరికి డైవర్స్ అయితే అయిపోయింది. డైవర్స్ అయిన తర్వాత ఇంకా బాబు కస్టడీ అంతా కూడా తండ్రి దగ్గరే. అప్పుడప్పుడు బాబుని చూడాలి అనిపిస్తే వాడి ఇంటికి రానిచ్చేవాడు కాదు. కాబట్టి ఆ అమ్మాయి ఏంటంటే ఆ అబ్బాయిని చూడడానికి కాలేజీకి వెళ్ళి, తను ఏ కాలేజీలో చదివితే ఆ కాలేజీకి వెళ్ళి అక్కడ కాసేపు మాట్లాడేసి బాబుకి ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చేసి వచ్చేస్తూ ఉండేది. మరి ఇలానే సింగిల్ లైఫ్ లీడ్ చేస్తుంది. తను జాబ్ చేస్తుంది, మంచి పేరు తెచ్చుకుంది, ఎటువంటి రూమర్స్ లేవు, తన మీద ఎటువంటి మరక లేకుండా తనైతే అలానే తన ఒక్కరిదాయి లీడ్ చేస్తుంది లైఫ్ని. మరి ఒకరోజు ఏమైంది అనంటే, రాత్రి సమయంలోని తన పనులన్నీ కూడా చేసేసుకొని చక్కబెట్టేసుకొని పడుకోవడానికి అయితే వెళ్తుంది.
ఆ టైంలోని తనకు ఒక మెయిల్ అయితే వచ్చింది. మెయిల్ చూసి వర్క్ చేయమని మెయిల్ అయితే వచ్చిందనమాట. అయితే ఎంట్రెస్ట్ చేశారు. మీరు అనుకోవచ్చు తను చదువుకోలేదు కదా, ఇవన్నీ ఎలా చేస్తుంది అని. జీవితం నేర్పిస్తుందండి అంతా కూడాను. ఎప్పుడైతే తను భర్తతోని గొడవలు అవుతున్నాయో, అందరూ వదిలేశారో, ఆ సమయంలో తను మెల్లమెల్లగా కంప్యూటర్ వర్క్, ఇంకా అలాగే కొన్ని హాస్టల్స్ లోని వార్డెన్ కింద అలా చేసుకొని తన పైకైతే వచ్చింది. మనకి కష్టాలు వచ్చినప్పుడు జీవితమే మనకి ఎలా వెళ్ళాలో అనేది దారి చూపిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు దాన్ని ఎదురీదాలంటారు, అంతేగాని వెనక్కి పరిగెట్టకూడదు. వెనక్కి ఎప్పుడైతే పరిగెడతామో అవి ఇంకా మనల్ని ముంచేస్తాయి. ఎప్పుడైతే ఎదురీదుతామో అప్పుడు మనల్ని అవేమీ చేయలేవు. మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం, అన్ని నేర్చుకోగలుగుతాం. అలానే ఈ అమ్మాయి కూడా అన్ని నేర్చుకుంది, చక్కగా కంప్యూటర్ వర్క్ అయితే నేర్చుకుంది ముందు. సో దానివల్ల ఒక చిన్న కంపెనీలోని ఒక చిన్న పోస్ట్, అలాగే పార్ట్ టైం జాబ్ కూడా చేసుకుంటుంది అనమాట. సో పార్ట్ టైం జాబ్లోనే ఈ మెయిల్ అయితే వచ్చింది. తను చూసుకుంది, వర్క్ చేద్దాం కదా అని చెప్పేసి కూర్చుంది. నైట్ 11:30 వరకు వర్క్ చేద్దాం అని చెప్పి కూర్చొని చేస్తుంది. యోగా 11:30 అయిపోయింది. సరే ఇంక 11:30 అయింది కదా అని చెప్పేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసి పడుకుందాం అనే సమయానికి ఎవరో కాలింగ్ బెల్ కొట్టినట్టుగానైతే అనిపించింది. ఎవరది, ఈ సమయంలో ఎవరొచ్చుంటారు అని చెప్పేసి తను హాల్లోకి వెళ్ళి లైట్ ఆన్ చేసింది. తలుపు దగ్గరికి వెళ్ళి, ఆ టైంలో ఎవరైనా తలుపులు కొడితే తీయకూడదు కదా, అందులో ఒక సింగిల్ లేడీ కదా. సో కిటికీ కర్టెన్ పక్కకి తీసి చూసింది. అవతలికి ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది. కానీ అప్పటికి తలుపు కొట్టినట్టుగానైతే వినిపించింది. ఇదేంటి ఎవ్వరు లేరు కదా, ఎవరు తలుపు కొట్టి పారిపోయారా ఏంటి అని ఇంకా తను తలుపు అయితే తీయలేదు. మళ్ళీ వెనక్కి వచ్చి లైట్ ఆఫ్ చేసింది. లైట్ ఆఫ్ చేసేసరికి మళ్ళీ ఎవరో తలుపు కొట్టినట్టుగానైతే తనకి శబ్దం వచ్చింది. తను ఒక్కసారిగా భయపడిపోయి లైట్ ఆన్ చేసి గుమ్మం దాకా వెళ్ళి అక్కడ తలుపు దగ్గర నించొని, ఎవరది, ఎందుకు తలుపు కొడుతున్నారు అని గట్టిగానైతే అడిగింది. అడిగితే అట్నుంచి సమాధానం అయితే లేదు. మళ్ళీ కట్టెను తీసి అవతల ఎవరైనా ఉన్నారా ఏంటి అని చెప్పేసి చూస్తుంది. కిటికీలో నేను చూసేసరికి ఒక నల్లటి షాడో ఎగురుతూ కనిపిస్తుంది. అది ఎలా ఉంది అని అంటే తన భర్తలాగా అయితే కనిపిస్తుంది. అంతే, తను షాక్ అయిపోయింది. ఏంటి, వీడొచ్చాడా లేదా దెయ్యమా ఏంటో తనకు అసలు ఏమీ అర్థం కాలేదు. భయంతో వణికిపోతూ అమ్మో తీయకూడదు అని చెప్పేసి కర్టెన్ వేసేసి తను లోపలికైతే వచ్చేస్తుంది. లోపలికి వచ్చింది కానీ తనకేంటో వణుకైతే వస్తుంది. ఒక్కరు ఉన్నటప్పుడు ఇలాంటివి కామన్ అండి. అయితే తను వణికిపోతుంది. ఎవరితోనైనా చెప్పాలి అన్నా కూడా ఆ టైంలో ఎవరు ఖాళీగా ఉంటారు చెప్పండి. పైగా అది సభ్యత కాదు ఫోన్లు చేయడం ఆ టైంలోని. ఇంకా అందుకనే ఫోన్ చేయకుండా అలాగా ఫోన్ పట్టుకొని అమ్మకు చేద్దామా, అమ్మ మళ్ళీ భయపడుతుందేమో అని ఒక్క నిమిషం ఆలోచించి, లేదులే ఒకసారి అమ్మకు చేద్దాం అని చెప్పేసి కాల్ చేస్తుంది. కానీ సెల్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అమ్మదేంటి ఇలా స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని చెప్పేసి పక్కన పడేసింది. ఫోన్ పక్కన పడేసి సరే ఏదో విధంగా పడుకుందామని చెప్పి తలుపు గెడై పెట్టుకొని లైట్ ఆఫ్ చేసేసి పడుకుంది. పడుకునేసరికి మళ్ళీ ఎవరో రూమ్లోకి వచ్చినట్టుగానైతే తనకి అనిపించింది. అంటే హాల్ ఉంది కదా, ఎంట్రన్స్ హాల్లోకి వచ్చినట్టుగా అక్కడ తిరుగుతున్నట్టుగానైతే అనిపించింది. దొంగలేమో ఇంట్లోకి వచ్చేసారేమో అని భయం పట్టుకుంది. తనేం చేసింది మెల్లగాను లేచి డోర్ ఓపెన్ చేసి, లైట్ వేయకుండానే డోర్ ఓపెన్ చేసి సగం డోరు ఇలా చూస్తుంది. సడన్ గా ఏదో ఒక ఫోర్స్ గా ఒక గాలి వచ్చి కొట్టినట్టుగా, మొహం మీద కొట్టినట్టుగానైతే అయ్యింది. తనకి భయం వేసేసింది. వెంటనే తలుపు అయితే వేసేసింది. అక్కడ ఎవ్వరు లేరు.
ఎవ్వరు లేరు, ఇదంతా నా భ్రమ అనుకుంది. వచ్చి మంచం మీద పడుకుందాం అనుకునేసరికి మంచం మీద ఎవరో పక్కన పడుకున్నట్టుగానైతే ఒక ఆకారం తెలుస్తుందంట. వెంటనే లైట్ వేసి చూసింది, అక్కడ ఎవ్వరు లేరు. ఏంటిది, ఈ రోజు ఎందుకు ఇలా అయిపోతున్నాను, ఎక్కువసేపు మేల్కొని ఉన్నాను కదా, స్ట్రెస్ ఎక్కువ పడుతున్నాను కదా, అందుకనే ఇలా అనిపిస్తుందేమో అని చెప్పేసి తను ఏం చేసింది, మళ్ళీ లైట్ ఆఫ్ చేసేసి పడుకుని పోయింది. పడుకుంటే ఎవరో తన చెవు దగ్గరికి వచ్చి గట్టిగా అరిచినట్టుగానైతే అనిపించిందంట. కళ్ళిప్పి చూసేసరికి ఎదురుగా తన భర్త తన పీకను పట్టుకొని గట్టిగానైతే నులిమేస్తున్నాడు. వదులు వదులు అంటున్నా కూడా వదలట్లేదు. తన పైకి ఎక్కేశాడు. ఇంకా అరిచేస్తుంది అనమాట, గట్టి గట్టిగా అరిచేస్తుంది. అరుస్తూ తనేంటంటే లేచి కూర్చుండేసరికి అక్కడ ఎవ్వరు లేరు. ఇదంతా నా కళ అనుకుంది. కళలా అనిపిస్తుంది గాని తనకి మటుకు మెడంతా కూడాను ఎవరైనా గట్టిగా పట్టుకొని నొక్కేస్తే ఎలా ఉంటుంది అలా అయితే తెలుస్తుంది తనకి. ఇంకా భయపడిపోయి లేచి వెళ్ళి దేవుడి గదిలోకి వెళ్ళి బొట్టు తీసుకొని పెట్టుకొని మళ్ళీ తను రూమ్లోకి వచ్చేసరికి బీరువాను డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది, ఇలాగా మధ్యలోని ఖాళీ స్థలం ఉంటుంది అనమాట. ఈ స్థలంలోని కప్బోర్డ్ చేయించాలి అని చెప్పేసి ఓనర్స్ ఏంటంటే చిన్న గోడలాగా కట్టేసి ఇటు అటు చిన్న గ్యాప్స్ వదిలేశారనమాట అలాగా. అయితే అక్కడ ఆ ఎంటిటీ, ఆ నల్లటి రూపం నించొని తినకాసే కోపంగా చూస్తున్నట్టయితే కనిపించిందంట. అంతే, ఈ అమ్మాయి భయపడిపోయి తలుపు దగ్గరికి వేసేసి ఇంక వచ్చి దేవుడి గదిలోనైతే కూర్చుండిపోయి ఇంక అక్కడే భయపడిపోతుంది. అసలు వణుకొచ్చేస్తుంది. ఎవరితో చెప్పుకుందామన్నా ఎక్కడికి వెళ్దామన్నా తనకి ఆ టైంలో ఏం చేయాలో తెలియలేదు. ఎవరింటికి వెళ్ళిపోతే చెప్పండి. సో పాపం అలానే కూర్చొని దేవుడి గదిలోని దేవుడికి దండం పెట్టుకొని ఏంటి కర్మ నాకు అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ కూర్చుందంట. ఈలోగా మార్నింగ్ 4:30 అయ్యింది. ఆ టైంలోని తనకి కాల్ వస్తుంది. సెల్ ఫోను బెడ్రూమ్లో ఉంది. ఇదేంటి, ఎవరు చేసి ఉంటారు ఈ టైంలోని, వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో ఉంది. ఎందుకనంటే బెడ్రూమ్లోకి వెళ్తే వాడు నన్ను చంపేస్తాడు అని భయంతో అక్కడే కూర్చుండిపోయింది. ఫోన్ రిపీటెడ్గా అలా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఎవరు చేస్తున్నారు ఎన్నిసార్లు అని అనుకుంది. ఈలోగా 5 అయితే అయిపోయింది. ఇంకా 5 అయ్యింది. కొంచెం అందరూ లేవడం హడావిడంతా కూడా వినిపిస్తుంది కదా. ఇంకా వెంటనే లేచి దేవుడికి దండం పెట్టుకొని రూమ్ డోర్ తీసి లోపలికి వెళ్ళేసరికి ఫోన్ మోగుతుంది. తన కొడుకు అయితే ఫోన్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేసేసరికి అమ్మ ఒకసారి నువ్వు ఇంటికి రావాలి, నాన్న నైట్ నార్మల్ గానే నాతో పాటు భోజనం చేశారమ్మా, ఆ తర్వాత వెళ్ళి పడుకుని పోయారు, నేను పడుకుని పోయాను. మార్నింగ్ 4:30కి లేచేసరికి నాన్న చనిపోయారు అని ఫోన్లోనైతే చెప్తున్నాడంట. అది వాడు ఎప్పుడు చనిపోయాడో, వాడు చనిపోయిన తర్వాత పగ తీర్చుకోవడానికి భార్య దగ్గరికి వచ్చి భార్యని ఆ రకంగా ఇబ్బంది పెట్టాడు. మరి చూడండి, కొంతమంది బతుకున్నప్పుడే కాదు చనిపోయినా కూడా వాళ్ళ వలన సుఖం ఉండదన్నమాట. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. నాకు ఈ స్టోరీని నాకు తెలిసిన ఒక అమ్మాయి అయితే షేర్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్కి జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. మరి ఇది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోకి నాకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూసేయండి. మరి